మూవింగ్ ఆన్, నాగర్ కర్నూలు జిల్లాలో గ్యాంగ్ రేపు దురదృష్టకరమన్నారు ఐజీ సత్యనారాయణ. బాధితురాలు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లడాన్ని నిందితులు ఆసరాగా తీసుకున్నారన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించామన్న ఐజీ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఊర్కొండ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ ఘటన పట్ల నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించినటువంటి 7 నిందితులను ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు. పూర్తిగా అక్యురేట్ ఎవిడెన్స్ని అయితే సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతోంది. ఇటు మల్టీజోన్ 2 ఐజీపీ సత్యనారాయణ గారు కూడా ఘటనా స్థలాన్ని విజిట్ చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు ఆయనే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తు ఎంత దూరం వచ్చింది, నిందితులను అదుపులోకి తీసుకున్నారు? చాలా ఎప్పుడైతే ఇది గ్యాంగ్ రేప్ అని తెలియగానే చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ కెమెరాస్ అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఫుటేజెస్ అందరినీ సేకరించడం జరిగింది. ఎస్పీ నాగర్ కర్నూల్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ గారు పర్సనల్ పర్యవేక్షణలో డిఎస్పీ కల్వకుర్తి 3 టీములు కంటిన్యూస్గా దీని మీద శ్రద్ధ వహించి దాన్ని ఇమీడియట్గా ఆ కేసును ఛాలెంజ్గా తీసుకుని మొత్తం అంతా ఎవిడెన్స్ కండక్ట్ చేయడంతో పాటు ఇమీడియట్గా ఎవరైతే దానికి అనుమానితులు, ఎవరైతే వాళ్ళ యొక్క అనుమానిత కదలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ అయినాక ఆ నేర స్థలం, ఇప్పుడు నేర స్థలంలోనే ఉన్నాం. ఆల్మోస్ట్ టెంపుల్కి ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్నాం. బ్యాక్ యార్డ్ ఇది. సో ఇక్కడ కూలంకషంగా అంటే మెటిక్యులస్గా సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎగ్జామిన్ చేయడంతో పాటు ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, అనుమానితులు ఉన్నారో వాళ్ళ యొక్క ఎవిడెన్స్లు, ఆధారాలు, అట్లాగే వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఏ విధంగా ఒకరినొకరిని పిలుచుకున్నారో పిలుచుకుని ఎవరైతే సహచరుడు ఉన్నాడో విక్టిమ్ సహచరుని దూరంగా పెట్టి ఏ విధంగా రేప్ కండక్ట్ చేసి దాష్టిగాని పాల్గొన్నారో దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్లు టెక్నికల్ పరంగా, సాంకేతిక పరంగా మరియు ఫిజికల్గా కూడా భౌతిక సంబంధించిన ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అయినప్పటికీ ఇటువంటి రిపీట్ కాకుండా ఉండేందుకు చట్ట పరిధిలో న్యాయ స్థానం ముందు వాళ్ళని నిలబెట్టి అతి త్వరితగతిన షార్ట్షీట్ వేసి వాళ్ళ నిందితులకి కఠినమైన శిక్ష పడే విధంగా పోలీసు శాఖ కృషి చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి 7 నిందితులు అయితే వెలుగులోకి వచ్చారు. వాళ్ళైతే అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇలాంటి ఘటనలు కూడా ఇంతకుముందుకు జరిగినటువంటి అంశాలను స్థానికులు చెప్తున్నారు. ఇంకొంతమంది ఈ రకమైనటువంటి నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉండేటువంటి అవకాశం ఉంటున్నారు. డెఫినెట్గా అండి. ఇప్పుడున్న 7లో ఒక 4-5 అంటే ప్రాథమిక దర్యాప్తు వివరాలన్నీ ఎస్పీ గారు క్లియర్గా మీకు ప్రెస్కి తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది గతంలో కూడా కొన్ని నేరాలకు పాల్పడ్డారు. అట్లాగే వీళ్ళతో కాకుండా ఒక 2-3 ఈ 7లో లేని వాళ్ళు కూడా ఇంకొక 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. వాళ్ళు కూడా గతంలో ఇటువంటి ఎక్స్టార్షన్స్, రేప్స్ అనేది క్లియర్గా తెలియలేదు. మైనర్ గర్ల్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకోవడం అటువంటి కార్యక్రమాలు చేశారు వీళ్ళు సంఘటనలు. వాళ్ళపై కూడా ఎక్కడ ఎవరిని కూడా ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఇది చాలా సీరియస్ సంఘటన. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పెట్రోలింగ్ కావచ్చు, దేవాలయ వద్ద భద్రతను కూడా పెంచుతామని అయితే ఐజీపీ సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 నాగర్ కర్నూలు జిల్లా నుంచి.